చాలామంది మేమిచ్చిన సర్వీస్ గానీ, లేదా మా పెర్ఫార్మన్స్ ఫీజు గానీ, ఎందుకు పే చేయాలని జెప్పి క్వెషన్ చేస్తా ఉంటారు. చాలామంది రిటర్న్ రాకపోతే ఒక విషయం, రిటర్న్ వచ్చిన తర్వాత కూడా చాలామంది ఆ ఫీజు విషయంలో ఇబ్బంది పడతా ఉంటారు. ఎందుకివ్వాలి అని చెప్పో, లేపోతే సరేలే ఒకసారి వచ్చింది, రెండోసారి ఎందుకివ్వాలి అని చెప్పి కొద్దిగా నెగెటివ్‌లో చాలామందుంటారు. చాలా కొద్దిమంది మా సర్వీస్‌ని గుర్తించి, మా టాలెంట్‌ని గుర్తించి, మాకు రావాల్సిన పేమెంట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. అలాంటి కేసెస్‌లో నేను పాజిటివ్ కస్టమర్స్‌ని పొందడం జరిగింది. రీసెంట్‌గా మేము పీఎంఎస్‌లో కొన్ని కస్టమర్స్‌ని తీసుకోవడం జరిగింది. చాలామంది ఈ సందర్భంలోనే మేము ఫీజు పే చేస్తాం. మా ఫీజుకి తగ్గ రిటర్న్ వస్తదా? మేము ఫీజు పే చేస్తాం. లాస్ వస్తే మీరు బేర్ చేస్తారా? ఇలాంటి నెగెటివ్ పాయింట్‌లోనే స్ట్రక్ అయిపోయారు, ఆగిపోయారు. కానీ కొంతమంది మీకు రావాల్సింది మీరు తీసుకోండి పర్వాలేదు. మేము ఏమి నెగెటివ్‌గా అనుకోము. మీరు చేయవలసిన పని డ్యూటీని మంచిగా చేయండి అని చెప్పి మాకు సపోర్ట్ చేశారు. అలాంటి వాళ్ళలో ఈరోజు చూస్తే వితిన్ 1 మంత్‌లో వాళ్ళకి 5% రిటర్న్ కూడా వచ్చింది. అంటే ఆల్మోస్ట్ వాళ్ళ ఫీజెస్ మీద 3 టైమ్స్ 1 మంత్‌లోనే తీయడం జరిగింది. ఇంకా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళ యొక్క ఫీజుని ఇప్పుడు మేము డిడక్ట్ కూడా చేయలేదు. ఎందుకంటే, ఫీజు కలెక్షన్ అనేది మాకు క్వార్టర్లీ ఉంటుంది. ఫస్ట్ క్వార్టర్ కంప్లీట్ కాలేదు కాబట్టి మేము ఫీజు కూడా కలెక్ట్ చేయలేదు. కానీ ఈ సందర్భంలోనే వాళ్ళ యొక్క అసెట్స్ మీద వాళ్ళు 5% రిటర్న్ తీసుకున్నారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొద్దిగా పాజిటివ్‌గా ఉండండి. ఆప్టిమిస్టిక్‌గా ఉండండి. అలా అని చెప్పి ఎవరినో నమ్మి మీ అమౌంట్ ఇచ్చేయమని నేను అనట్లేదు. వాస్తవాలు అర్థం చేసుకోండి. ఇక్కడెవరు కూడా ఫ్రీగా పంచారు. ఒకటి. రెండోది సర్వీస్ ఇస్తున్నప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ అన్ని వైపులా ఉంటాయి. అండ్ మీరు పాజిటివ్‌గా ఉన్నప్పుడు మీకొచ్చే రిజల్ట్స్ కూడా పాజిటివ్‌గా ఉంటాయి. అదైతే మీరు గమనించండి.